హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్ టికెట్ తెలుగు స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. మొబైల్ ఫోన్లో ఇన్ఫ్రారెడ్ రేస్, ఫోన్లో ఐఆర్ అంటే ఏంటి, మనకి ఇది సేఫా కాదా, మరియు యూస్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, ఇన్ఫ్రారెడ్ రేస్ బేసిక్స్ తెలుసుకుందాం మనం. ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే హీట్ మరియు లైట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని అంటారు. మన కనులకు కనిపించదు, కానీ సన్లైట్లో కూడా ఐఆర్ ఉంటుంది. అది మనకు హీట్ ఇస్తుంది. సో దాన్నే మనం ఇన్ఫ్రారెడ్ రేస్ అని అంటాం. సెకండ్ వన్, మొబైల్లో ఇన్ఫ్రారెడ్ రేస్ దేనికి ఉపయోగపడతాయి? సో పాస్ట్లో చాలా మొబైల్స్ ఐఆర్ బ్లాస్టర్తో వచ్చేవి. దానితో మనం టీవీ, ఏసీ, సెటప్ బాక్స్, ఫ్యాన్స్ని రిమోట్ లాగా కంట్రోల్ చేయొచ్చు. బట్ ఐఆర్ బ్లాస్టర్ అంటే స్మాల్ ట్రాన్స్మిటర్. అది ఇన్ఫ్రారెడ్ లైట్స్ని ఎమిట్ చేస్తుంది. ఈ విధంగా మనం చాలా యూజ్ చేసాం. ప్రీవియస్గా ఉన్న మొబైల్లో టీవీ, ఏసీ ఇలాంటివి బాగా మనం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇది ఇప్పుడున్న జనరేషన్లో అలా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు మోడర్న్ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి అందులో ఐఆర్ బ్లాస్టర్ చాలా తక్కువగా ఉన్నాయి. వైఫై, బ్లూటూత్, స్మార్ట్ రిమోట్స్ లాగా రీప్లేస్ చేసేస్తాయి. మనం ఎక్కువగా వైఫైలు చేస్తున్నాం, అలాగే బ్లూటూత్ కూడా ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇది ఏంటంటే ఐఆర్ బ్లాస్టర్కి రీప్లేస్ చేసేసాయి. దానివల్ల ఇప్పుడు మొబైల్లో మనకి ఎక్కువగా తీసుకురావడం ఆపేశారు. చాలా రేర్గా కొన్ని మొబైల్లో ఇవి కనిపిస్తుంటాయి మనకు. థర్డ్ వన్, ఇన్ఫ్రారెడ్ హీట్ ఫ్రమ్ మొబైల్స్. ఇది చూద్దాం మనం. ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రాసెసర్ వర్క్ అవుతుంది, బ్యాటరీ హీట్ అవుతుంది, డిస్ప్లే కూడా కొంచెం వేడి అవుతుంది. ఆ హీట్ ఎప్పుడైతే మనకి ఫామ్ అవుతుందో ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా రిలీజ్ అవుతాయి. బట్ మనకి రేడియేషన్ మనకు నార్మల్ సేఫ్గా ఉండొచ్చు, అంత ఇది మనకి డేంజర్ అయితే కాదు. సో అందులో మనం ఎప్పుడైతే మొబైల్ యూజ్ చేసేటప్పుడు అది రిలీజ్ అవుతుంటుంది. బట్ దాని ద్వారా మనకు అంత ప్రాబ్లం అయితే ఉండదని మనకు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, సేఫ్టీ ఆస్పెక్ట్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే మనకు క్యాన్సర్ లేదా డిఎన్ఏ డ్యామేజ్ ఇవ్వదు. సో మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. అంటే మన సేఫ్టీ ఏంటంటే దీనివల్ల మనకి ఎలాంటిది క్యాన్సర్ ఏమి కూడా రాదు అని మనకు తెలుస్తుంది. ఫైనల్గా మనం కన్క్లూజన్లోకి వచ్చేసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్గా తెలిసిందిగా, మొబైల్ ఫోన్లో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉన్నాయి, కానీ అవి మోస్ట్లీ రిమోట్స్కి యూజ్ అవుతాయి లేదా కొంచెం హీట్ అనేది రిలీజ్ చేస్తాయి. అవి మనకు ఎటువంటి హాని చేయవు. టెక్నాలజీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్ టెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.